హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే రెడీ అవుతున్నాము. అది చెప్పాను కదా, మియాపూర్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత పందిర్రాట అయితే వేస్తున్నారనమాట మా పిన్ని వాళ్ళు. మేము వచ్చి నెక్స్ట్ డే అనమాట పందిర్రాట. పూజ అయితే అవుతుంది ప్రజెంట్. ఇంకా పెళ్ళి అడవాడంతా స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు అందరం ఒకే చోట ఉన్నాము. చాలా చాలా బాగుందనమాట. ఇప్పుడైతే పందిరట వేస్తున్నారు, అక్కడ పూజ అయితే అవుతుంది. చూస్తూ ఉండండి. కట్ చేయకూడదు. మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. పెద్ద అమ్మాయి కదా, మా ఆడబడుచు వాళ్ళకి పెద్ద కూతురు అనమాట. సో పెద్ద కూతురికి అయితే కంపల్సరీ అయితే పందిరాట అయితే వేస్తారనమాట, ఎవరికైనా సరే. సో పందిరాట అయితే ఇంక సిటీలో కదా, ఇంకా అవ్వదు. ఇంక బయట అయితే అలా చేస్తున్నారు. ఆ పిన్ని వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లోన, ఇంకా బయట ఇంకా అలా చిన్నగా అయిపోయింది. ఊర్లో అయితే ఇంటి దగ్గర అయితే బయట ఫ్రీగా ఉంటుంది, మంచి పందిరాట చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా బాగానే వేశారు, కాకపోతే ఎక్కువ ప్లేస్ లేకపోయి ఉండే. ఇప్పుడైతే పూజ అయితే అవుతుంది. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి ప్లీజ్, కామెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు వీడియోలో చెప్పాను మా ఆడబడుచు కూతురు అని చెప్పేసి. ఆడబడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట, అక్క కూతురు. సో వాళ్ళ పాపది మ్యారేజ్. ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు కామెంట్స్ పెడతానే ఉంటారు, అందుకే చెప్తానే ఉన్నాను నేను కూడా. ఈ పూజ వచ్చేసి మార్నింగేని, ఇంకా 5 లోపు అయితే చేసేమన్నారనమాట, పందిరాట వేసేమన్నారు. మేము లేచింది అయితే 3 o'clockకి. మేము ఆల్రెడీ ముందు రోజు 9-9:30 ఇలా అయిపోయిందనమాట మేము వచ్చేసరికి. వీడియో పెట్టాను కదా, జర్నీ వీడియో. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. మేమైతే 9:30 అయిపోయింది. తినేసి అన్నీ చేసేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది. మా పిల్లలు అందరు ఉన్నారు కదా, ఇంకా అందరు ఉండడంతో ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఆ రోజు నైట్ అయితే 12 అట్లా అయిపోయింది పడుకునేసరికి. దానివల్ల ఇంకా నిద్ర సరిగ్గా లేదు. ఇంకా ఆ రోజు నుండి నిద్ర కరెక్ట్గా లేదండి. మళ్ళీ 3 o'clockకి అయితే లేపేశారు, ఎందుకంటే త్వరగానే కదా పూజ. ఇంకా పూజకి అయితే త్వరగా లేచి ఇంకా పెళ్లి కూతురికి అయితే రెడీ చేసేసాను అనమాట. రెడీ చేసిన తర్వాత ఇంకా అందరూ నాకు శారీ పిన్ పెట్టు అని అడగగానే ఇంకా అందరికి శారీ పిన్ కూడా పెట్టేసి ఇచ్చేసాను. నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. వాళ్ళందరూ అయితే ముందే వచ్చేసారు పూజ దగ్గరికి. నేను లేట్ అయిపోయింది అనమాట నాది రెడీ అయ్యేసరికి. ఇప్పుడైతే రాట కోసం అన్నీ రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళైతే. అక్క ఉన్ను ఇంకా మా పెద్ద పిన్ని. నేనైతే ఆడబడుచుకి వదినని పిల్లనండి, పిన్ని అనే పిలుస్తాను అనమాట. పెద్దవాళ్ళు కదా నాకంట, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. మా సైడ్ అయితే అలానే పిలుస్తారు, పెద్దవాళ్ళకైతే పిన్ని అనే పిలుస్తారు. ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, చూసి మీరైతే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ నేను వీడియోలోనే చెప్తాను, రిప్లై అయినా ఇస్తాను. రాటేసేటప్పుడు అవన్నీ ఉంటాయి కదా, తీసుకొచ్చారనమాట. దానికి ఏమంటారో నాకైతే తెలియదు, అన్ని ఆకులు అన్నీ ఉంటాయి కదా చెట్టులాగా, అదైతే తీసుకొచ్చేసి దానికైతే పసుపు రాస్తారనమాట. ఇప్పుడు దాన్ని ఏమంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. మేమైతే పందిరాట అని అంటాము. దాంట్లో ఏం ఆకులు పెడతారనేది కూడా నేను కరెక్ట్గా చూడలేదు. మా అత్తమ్మ అయితే పసుపు అవి రాసేసి బొట్లు పెడుతున్నారనమాట. ఇంకా అందరూ పసుపు రాస్తున్నారు. పందిరాట అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి, చాలా బాగా చేస్తామన్నమాట. అది కూడా అయిపోయింది. పందిరాట ఉందని చెప్పేసి ఇంకా మియాపూర్ వచ్చాము, లేదంటే ఇక్కడే కుషాయిగూడలోనే ఉంటుండే మేము. అదే అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అక్కడే ఉంటుండే. ఎందుకంటే అక్కడి నుంచి అమ్మాయి అయితే వెళ్తుంది అనమాట, అక్కడే పెళ్ళి అన్నూను. ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే అక్కడికైతే వెళ్ళిపోతాం మేము, పందిరాట అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే ఇంకా అందరం ఒకే చోటు ఉంటే అంత బాగుంటుంది కదా. పెళ్ళి సందడంతా వచ్చేసింది అనమాట, అంత కలగా ఉంది ఇల్లంతను. పెళ్లి సందడంతా మా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు.
ఇంకా మా అక్క అంటే మా తోటకోడలండి. మీరు పండు ఎవరైనా అడుగుతున్నారు కదా, మా తోటకోడలు కొడుకు అనమాట. చూడండి మెరూన్ కలర్ శారీ కట్టుకుంది కదా, ఆ అక్క మా తోటకోడలు. ఇంకా బ్లూ కలర్ శారీ కూడా మా తోటకోడలు అనమాట. గ్రీన్ కలర్ శారీ ఆమె తెలుసు కదా, లావణ్య అక్క, ఆమె కూడా మా తోటకోడలు అనమాట. మేమైతే నలుగురం తోటకోడలము నాతో కలిపి. ఇంటి దగ్గర పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి. పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. తర్వాత ఇక్కడ పళ్ళు అయితే పంచుతున్నారు, అందరు కొన్ని తాంబూలం ఇస్తున్నారనమాట పేరెంట్ వాళ్ళందరికీ. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చెల్లెను కాదు కదా, ఎంత అందం కదా నాడు రాసింది. పాపం ఉదయం నుండి వంటలు చేసి కష్టపడిపోతున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ. అక్కడ ఏంటంటే పశువులు అవి రాసేసామన్నమాట, అందరికి రాసుకున్నాం మొక్కలకి. ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఫొటోస్ ఏమైనా ఉంటే లాస్ట్లో పెడతాను చూడండి. పెళ్లి కూతురుని అయితే చేసేసామన్నమాట. పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. ఇంకా పెళ్ళి కళ వచ్చేసింది అనమాట మా పల్లవికి. ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తారండి, తలంబ్రాలు పోస్తారు కదా, ఆ బియ్యం అయితే 3 సార్లు ఇట్లా తీసుకొని వెళ్ళి బయట పెట్టి, బయట పల్లెంలో అయితే వంపాలంట. దీపం ఇట్లా పెట్టేసి తీసుకొని వెళ్ళాలి 3 టైమ్స్. అది కూడా పేరెంట్ వాళ్ళది తీసుకొని వెళ్ళాలి. ఇంక మేమైతే తీసుకొని వెళ్తున్నాము. 3 టైమ్స్ తీసుకొని వెళ్ళి తీసుకొని పెట్టాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే చేస్తారు. నాకైతే తెలీదు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడము. నాకు ఇవన్నీ అయితే చేయలేదన్నమాట, నాకు తెలియదు. కానీ ఇంకా ఇప్పుడైతే తెలిసిందనమాట, తెలుసుకున్నాను. మీకు కూడా తెలియకపోతే చూడండి. అయితే మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా, కామెంట్ చేయండి చేస్తే కనుక. నాకైతే మా అమ్మ వాళ్ళు ఏమి ఇలా చేయించలేదండి, మా అమ్మకి అడగాలి. ఎందుకంటే నాకు పందిరాట కూడా వేయలేదు. పందిరాట వేస్తే కనుక ఏమో మేబీ ఇలా చేయొచ్చు. ఎందుకంటే వేయలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. అందుకని నా మ్యారేజ్ అక్కడ అయింది. అమ్మమ్మ వాళ్ళకైతే పందిరట్లేదు, అందుకే ఇంకా చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి రెడీ చేస్తున్నాం అనమాట, వెళ్ళిపోవడానికి. చెప్పాను కదా మియాపూర్. తన బ్యాగ్ అన్నీ సర్దుకుంటుంది, సూట్ కేస్ అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. అలాగే ఫోటోషూట్ కూడా ఉంది ఆ రోజు, పందిరట్ రోజు ఫోటో వాళ్ళు వచ్చారనమాట ఫోటోషూట్ చేయడానికి. ఫొటోస్ కూడా షూట్ చేస్తున్నారనమాట. అందరం మేము కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా చిన్న వాళ్ళు కూడా తీసేసుకున్నారనమాట. ఇంకా ఫోటోషూట్ అయితే ప్రజెంట్ అయితే అవుతుంది. నేను ఎక్కువ అయితే వీడియో లెంత్ ఏం పెట్టట్లేదు, సోదిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం వీడియో అయితే తీసి పెడతాను చూడండి. మా సాత్విక్కి కార్తిక్ ఫొటోస్ అంటే అసలు సిగ్గుపడిపోతారనమాట. ఫొటోస్కి స్టైల్ ఇవ్వండిరా అంటే అసలు ఇవ్వరు స్టిల్. ఇప్పుడైతే అందరు తీసేసుకుంటున్నారు, మనవాళ్ళు, మా అత్తమ్మతోని మనవాళ్ళు అనమాట. మా భార్గవ్ చూడండి వాళ్ళ చెల్లికైతే రాకేష్ పప్పేకి కదరా. భార్గవ్ అయితే మా నడిపిని కొడుకు అనమాట. సో పల్లవికి అన్నయ్య అవుతాడు. ఇంకా మీ అన్నయ్య నీకు తినిపించేస్తున్నాడు అని చెప్పేసి నేను అంటున్నాను. అలాగే రాకేష్ కూడా ఇంకా పెద్ద పిన్ని కొడుకు అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క కొడుకు. తను కూడా తమ్ముడు అవుతాడనమాట రాకేష్. పప్పికి తినిపిస్తాడులే నేనని అన్నాను నేను. సో ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నామండి, బయలుదేరి పందిరాట అయితే అయిపోయింది. అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం, మియాపూర్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. పెళ్లి కూతురు కూడా వచ్చేస్తుంది మాతో పాటు, అంటే నెక్స్ట్ కార్లో వస్తుంది అనమాట. మేమైతే ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం, మా అత్తమ్మ వాళ్ళకి అందరూ తీసుకుని అయితే వెళ్తున్నాం మేము. ఇంకా అక్కడైతే చాలా బాగుంటుంది, అందరూ అక్కడ దగ్గరలోనే ఉన్నారు. అందుకని మియాపూర్లోనే పెళ్ళి అయితే ఉంటుందన్నమాట. మ్యారేజ్ వీడియో అయితే మాత్రం మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు. మీకు ఎవరెవరు అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను కూడా ఆ వీడియోలోన, మిస్ కాకుండా అయితే చూడండి. మేము ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము ప్రెజెంట్.
ఈరోజు మా త్రివేణక్క అంటే మా పెద్ద తోటికోడలు మ్యారేజ్ యానివర్సరీ అనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంది, మిస్ కాకుండా అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేడ పైన అయితే పెట్టేస్తామన్నమాట కేక్ది. ఇక్కడైతే కట్ చేస్తున్నాం, కొంచెం చీకటిగా ఉంది ఎందుకంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కదా, అందుకే చీకటిగా ఉందండి. ఇప్పుడైతే కేక్ అయితే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. కేక్ పెట్టడానికి ఎటు సైడ్ బాగా వస్తుందని చూసుకొని సెట్ చేస్తున్నాం మేమైతే. అమ్మ నాన్న సైడ్ బ్యాంగిల్స్ మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ వెడ్డింగ్ ఉన్నా సరే, ఎవరితో ఒక బర్త్డే అయినా అవుతుంది, నెక్స్ట్ యానివర్సరీ అయినా అవుతుంది, ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట ప్రతిసారి. చాలా చాలా బాగుంది, ఎందుకంటే అందరం ఒకే చోట ఉంటాం కదా, ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా బాగుంటుంది అనమాట. మనము ఇక్కడ ఉండి ఎక్కడెక్కడో ఉంటారనమాట, ఊర్లో అందరు వచ్చారనమాట. ఇప్పుడు చాలా బాగా అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళ యానివర్సరీ కూడా, ఇంకా మా సాత్విక్ కార్తిక్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాం ప్రజెంటు. ఇంకా అక్క వాళ్ళకి వీడియో తీసాను నేను, అలాగా ఇంకెవరికి తీయలేదు. తర్వాత అయితే తీసాను చూడండి, చీకట్లో ఉన్నామన్నమాట, మొక్కలు క్లియర్గా కనిపించట్లేదు. ఫొటోస్ కూడా ఇంకా అలా లైట్గా వచ్చాయి అనమాట, అంత బాగా రాలేదు, ఫొటోస్ కూడా బ్లాక్గా వచ్చాయి. ఇంకా వీళ్ళైతే పిల్లలు రెడీగా ఉన్నారు కేక్ తినడానికి. కేక్ నాకు పెట్టండి నాకు పెట్టండి అన్నట్టు చూస్తున్నారు అనమాట పిల్లలు. ఇంకా మా అక్క ఉన్న మా బావ నీకు పెడతాను నోరు సాపాని అంటే సిగ్గుపడిపోతుంది మా అక్క ఎంతగా. ఇది ఒక దాయి అటు ఇటు తిరిగేస్తుంది తల ఎట్టుకొని. అరే ఇద్దరు సపరేట్ సపరేట్ బర్త్డే ఏ పెట్లే, ఇద్దరు కలిపి పెట్టేయండి. ఇక్కడ ఏంటంటే కేక్ తినడానికి రెడీగా ఉన్నామన్నమాట. అన్ని పీసులు అయితే పెట్టాము, ఒక రీల్ చేద్దాం ఇట్లా అందరం తీసుకొని అనేసి అన్నదనమాట మా కోడలు ప్రవళిక. సో అందుకనే అందరూ ఒక్కొక్కటి ముట్టనివ్వడం లేదనమాట. మేము అందరూ అటు ఇటు చేసేసి లాస్ట్కి రీల్ అంతా ఖరాబ్ చేస్తారనమాట. ఒక్కసారి తీయలేదు అందరూ, ఒక్కొక్క టైం ఒక్కొక్కరు తీసారనమాట. దానివల్ల ఇంకా రీల్ ఏదో అలా వచ్చింది, కానీ పర్వాలేదు, బాగానే వచ్చిందనమాట. కేక్ అయితే మొత్తం స్మాష్ చేసేసినట్టు అయిపోయింది చూడండి, వీడియోలో అయితే మంచిగా కనిపించట్లేదు. ఫుల్ చిన్న పీసులు అయితే కట్ చేసాము, చాలామంది ఉన్నాం కదా అని చెప్పేసి. ఇంకా యానివర్సరీ కూడా చాలా చాలా బాగా అయిపోయిందండి. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.